ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వాల్సిందే. ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో అయితే డబ్బు లేనిదే ఒక్క పని కూడా చేయరు. రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, వాణిజ్య పన్నులు, తర్వాత ఈ రవాణా శాఖ, ఇలాంటి శాఖల్లో అయితే ప్రతి పనికి ఇంత అని ముందే ఫిక్స్ చేసి ఉంచుతారు. డబ్బు ఇవ్వకపోతే ఆ ఫైల్ అసలు కనపడకుండా పోయింది, వెతికినా దొరకదు. అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 18,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి దాదాపుగా రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నీ ఇచ్చేశారు, 99% ఇచ్చారు. ఇంకా కొన్ని వివాదాలు ఉన్నాయి. తండ్రి నుంచి కొడుకులకి ఆస్తి సంక్రమించినప్పుడు, కూతురికి ఆస్తి సంక్రమించినప్పుడు దాంట్లో ఎవరి షేర్ ఎంత అనేది క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. అవన్నీ వివాదాలు కొనసాగుతున్నాయి. తర్వాత రెవెన్యూ రికార్డుల్లో పేర్లలో కొంచెం తప్పుగా ఉండడం, రకరకాల సమస్యలు ఉంటాయి రెవెన్యూస్లో. వాటిని సరిచేయాలి అంటూ అమరావతి రైతులు సిఆర్డీఏ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సహజంగా ఇదిగో ఈ డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ అయితే 1000 రూపాయలు, 4 వీలర్ అయితే 5,000, హెవీ వెహికల్ అయితే 8,000 ఇలా ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే సిఆర్డీఏ రెవెన్యూ శాఖలోని సిబ్బంది మరో మెట్టు ముందుకేశారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో షేర్ కావాలట. 400 గజాలు నీకు వచ్చింది, 100 గజాలు నాకు ఇయ్యని. ఈ విధంగా బేరాలాడి రైతుల్ని వేధించుకుంటూ ఉన్నారు. ఒక్కో రైతు 100 నుంచి 200 సార్లు సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. తాజాగా ఒక రైతు తన ఆవేదన మీడియాతో వెల్లడించాడు. 2 సంవత్సరాలుగా తిరుగుతున్నా నన్ను వేధిస్తా ఉన్నాడు, నాకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో షేర్ అడుగుతా ఉన్నాడు, భాగం పనిచేయడం లేదు, నా ఫ్లాట్ నాకు ఇవ్వడానికి ఎంత వేధించాలా అంటూ ఆ రైతు ఆవేదన చెందడంతో మీడియాలో వచ్చింది. దాంతో మంత్రి నారాయణకి ఆ విషయం చేరింది. వెంటనే సిఆర్డీఏ కమిషన్ కన్నబాబును ఆదేశించారు. సదరు ఎంప్లాయీ ఎవరున్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని. ఇలాంటి తిమింగలాలు రెవెన్యూ శాఖలో గుట్టలుగా ఉన్నాయి. డబ్బు లేనిదే రెవెన్యూ ఉద్యోగులు వారి సమీప బంధువులకు కూడా పనిచేయరు. అందులో ఎలాంటి అనుమానం లేదు. 99% రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టిపోయింది. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అయితే ఫిక్స్డ్, ఏదైతే ఆస్తులు రిజిస్ట్రేషన్ జరుగుతాయో దాని వాల్యూ మీద ఫిక్స్డ్ ఇక వసూళ్ళు. ఇక రవాణా శాఖలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాణిజ్య పన్నులు ప్రస్తుతం జీఎస్టీ ద్వారా వసూలు చేస్తున్నాయి. కొన్ని శాఖలు ఎలా తయారైపోయినాయి. కేవలం ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసో ఒక 3 నెలలు కుర్చీకి దూరంగా పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగుల మైండ్ సెట్లో మార్పులు రావాలి. ఉద్యోగి జీతం 25,000, 30,000, 40,000, 50,000, 70,000 ఉంటా ఉంటే అతని ఆస్తులు 70 కోట్లు, 100 కోట్లు. తాజాగా ఒక రెవెన్యూ శాఖలో ఉద్యోగి జీతం 15,000 అయితే అతని ఆస్తి 100 కోట్లు అంటారు. ఐటీ అధికారులే షాక్ అయిపోయారు. రవాణా శాఖలో ఒక ఉద్యోగి జీతం వాడు 36,000 ఉంటే అతని ఆస్తులు 46 ప్లాట్లు, 4 కోట్ల విలువైన లగ్జరీ ప్లాటు, కిలోల కొద్ది బంగారం, కార్లు, ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, విల్లాలు, అవన్నీ చూస్తూ ఉంటే మంత్రులకు కూడా ఈర్ష్య వస్తూ ఉంది. అధికారిగా ఉద్యోగం సంపాదించుకుంటే ఇంత సంపాదించుకోవచ్చా అని బినామీ పేర్లతో కొనేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో గుట్టల కొద్ది దస్తావేజులు దొరుకుతూ ఉన్నాయి, కానీ అతని పేరుతో ఉండవు, భార్య పేరుతో ఉండవు, పిల్లల పేరుతో ఉండవు. ఎవడో బకరా పేరుతో ఉంటాయి దస్తావేజులు ఇతని దగ్గర ఉన్నాయి. ఈ విధంగా రెవెన్యూ శాఖల మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిందే. ఇక రవాణా శాఖను ఎంత ప్రక్షాళన చేసినా, ఎంత ఆన్లైన్ చేసినా, ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళినోడి దగ్గర కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దేశంలో అవినీతి పరాకాష్ఠకు చేరింది. దీంతో మీరు ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.